హాయ్ యోస్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనతో రాజేష్ అప్సాని గారు ఉన్నారు. అసలు మాచర్ల నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనే విషయంపై ఆయనతో ఒకసారి వివరం తీసుకుందాం. నమస్తే రాజేష్ గారు. మాచర్ల నియోజకవర్గం ఇవాళ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారిందనేది వాస్తవం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల నిర్వహణ ఏ విధంగా జరిగిందో చూసాం. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఏ విధంగా జరిగిందో చూసాం. కుప్పం మున్సిపల్ ఎలక్షన్ ఏ విధంగా జరిగిందో చూసాం. అట్లాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా కూడా ఓటర్ లిస్టుని అయోగ్యులతో నింపేసిన తీరు చూసాం. అంటే గ్రాడ్యుయేట్స్ ఓటర్లుగా నమోదు అవ్వాల్సిన ఓటర్ లిస్టులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 5వ తరగతి 3వ తరగతి ఉన్న వాళ్ళని ఓటర్లుగా నమోదు చేసి ఆ ఎన్నికలు ఒక అపహాస్యంగా మార్చిన తీరు చూసాం. చదువుకోలేని వాళ్ళు కూడా అదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిల్. అంటే మామూలుగా నేను గ్రాడ్యుయేట్ ఓటర్గా నమోదు అవడం కోసం నేను ఎప్పుడో 2017లో నేను ట్రై చేస్తే నా గ్రాడ్యుయేషన్ 1990లో అయిపోయింది. నేను యూనివర్సిటీ నుంచి పట్టా తీసుకోవాలి. అప్పుడు ఏదో ప్రొవిజనల్ తీసుకున్నాము. నాకు హైయర్ స్టడీస్కి వెళ్ళలేదు, నేను జాబ్కి వెళ్ళే అవసరం రాలేదు కాబట్టి నాకు పట్టాతో తీసుకోలేదు. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంది, అసలు పట్టా తీసుకోలేదు. అయితే 2017లో నేను ఆన్లైన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఓటర్గా నమోదవుదామని చెప్పని ట్రై చేస్తే అప్పుడు ఒరిజినల్ పట్టా అప్లోడ్ చేయాలని వచ్చింది ప్రొవిజన్. సో నేను చదివిన నాగార్జున యూనివర్సిటీని అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయితే వాళ్ళు ఏం చెప్పారంటే 1990లో మీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇప్పటికి 27 ఇయర్స్ అయింది కాబట్టి ఈ 27 సంవత్సరానికి ఎంత చొప్పున ఒక 8,500 రూపాయలు చలానా కట్టమని చెప్పని నాకు ఒక నోటీస్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఇంత అవసరం ఉందని చెప్పి నేను ఎన్రోల్ అవుతాను. అంటే ఒక జెన్యూన్ గ్రాడ్యుయేట్గా నేను ఎన్రోల్ అవ్వాలంటే నాకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఇవి. అట్లాంటిది మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిల్ 5వ తరగతి 3వ తరగతి వాళ్ళని ఓట్లకి ఎట్లా నమోదు చేయగలిగారు? నమోదు చేయించగలగడం జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. నమోదు చేసిన అధికార వ్యవస్థ ఆ విధానాన్ని అపహాస్యం పాలు చేసే విధానం కూడా అసలు నిజంగా ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా చేసిందని. సో ఈ విధంగా ఎన్నికల్ని ఒక అపహాస్యంగా మార్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సాధారణ ఎన్నికలు ఎదుర్కోబోతా ఉన్నారు. ఆ ఎదుర్కొంటున్న సందర్భంగా ఎదుర్కోబోవటం కాదు, ఎన్నికలు పూర్తయిపోయింది, ఆ ప్రాసెస్ పూర్తయిపోయింది. ఎన్నికలు ఎదుర్కోబోతున్న సందర్భంగా 5 సంవత్సరాల తన పాలనా హయాంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చక ప్రజలు విపరీతమైన వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో తనకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో 2019 నాటి ఫలితాలు మళ్ళీ తిరిగి 2024 నాడు రిపీట్ అవడం కష్టం అని చెప్పిన భావంలోకి వచ్చేసారనేది వాస్తవం. ఆ భావంలోనే ముఖ్యంగా మాచర్ల గురించి మోర్ పర్టికులర్గా చెప్పుకొని తీరాలి. ఎందుకంటే ఇందాక స్థానిక సంస్థల ఎన్నికలు మెన్షన్ చేశాం కదా. 2020 సంవత్సరం మార్చి నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ సందర్భంగా కానీ, అట్లాగే 2021 మార్చి ఏప్రిల్లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా కానీ ఎన్ని అకృత్యాలకి ఆ నియోజకవర్గంలో పాల్పడింది చూసాం మనం. అంటే అక్కడ రాజకీయంగా ప్రత్యర్థుల నామినేషన్ కూడా వెయ్యనివని ఒక నిర్బంధకాన్ని ప్రయోగిస్తా నామినేషన్ వెయ్యాలి అని చెప్పని ప్రయత్నం చేసిన ప్రత్యర్థి రాజకీయ పక్షాలని పోలీసుల ద్వారా బలవంతపు విత్డ్రాయల్స్ చేయించి, బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయించి, ముందస్తు అరెస్టులు చేయించి ఒక రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రైవేట్ ఆర్మీగా మలుచుకున్నారు. దొరకని వాళ్ళు కిడ్నాప్ చేసిన సిచ్యువేషన్స్ కూడా మనం చాలా